ప్రొద్దుటూరు ప్రశాంతత కొరకు అనునిత్యం పరితపిస్తున్నామని మున్సిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారు మునిరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం వైసీపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు తాము పోలీసు వారికి ఎంతో సహకరించామని తెలిపారు. అయితే కొందరు 1-2 కుహనా పత్రికలు ప్రొద్దుటూరును మరో తాడిపత్రి చేస్తామని వైసీపీ నాయకులు చెప్పినట్లుగా పేర్కొనడం అవివేకం అన్నారు. తాము ఎప్పుడు ప్రొద్దుటూరు ప్రశాంతత కోరుకున్నాం తప్ప ఏనాడు అశాంతికి చోటు ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల సమయంలో కూడా ఎంతో ఓర్పుగా ఎన్నికలు సజావుగా జరిగేందుకు అన్ని విధాల పోలీసు శాఖకు సహకరించామని ఈదుకు పోలీసు శాఖ కూడా ఎంతో పకడ్బందీగా పటిష్టంగా ఎన్నికల నిర్వహణకు పూనుకొందని ఈ విషయంలో పోలీసు శాఖకు తాము కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. వాస్తవాలు తెలుసుకొని అటు తెలుగుదేశం నాయకులు కుహనా పత్రికలు ప్రజలకు వాస్తవాలు తెలిపేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పిట్ట బాలాజీ, వైసీపీ మైనార్టీ నాయకుడు నూరి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టే ఉద్దేశం ఏంటంటే, లాస్ట్ సోమవారం రోజు 13వ తేదీ పోలింగ్ జరిగింది. ఆ పోలింగ్లో పోలీసు ఎంతో నిబద్ధతతో పనిచేసినారు. ఒక చిన్న అవాంఛనీయ సంఘటన కూడా జరగకోకుండా చాలా బాగా పనిచేసినారు. అట్లనే రేపు 4వ తేదీ కౌంటింగ్ రోజు, కౌంటింగ్ అయిపోయినాక కూడా ఇదే విధంగా పోలీసులు పనిచేయాలని మా పార్టీ తరఫున మేము కోరుకుంటూ ఉన్నాం. నిన్నటి దినంన ఒక 2 పత్రికలలో వక్రీకరించి రాసినారు. నిన్న ఎమ్మెల్యే గారు మేము ఒక బైక్ షోరూమ్ ఓపెన్ చేసేదానికి పోతూ మా ఎమ్మెల్యే గారికి ఫోన్ వచ్చింటే ఒక కార్యకర్తను తీసుకొని పోయినారు పోలీసులు, కౌన్సిలింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో తీసుకొని పోయినారంటే, అదే వేలో పోయేటప్పుడు మేము మా ఎమ్మెల్యే గారు దిగి పోలీసులతో మాట్లాడడం జరిగింది. మా ఎమ్మెల్యే గారు ఏం సజెషన్ ఇచ్చినారు అని అంటే, పోలీసులకు ఇంతవరకు చాలా బాగా సహకరించినారు, చాలా బాగా చేసినారు అని చెప్తూ, ముందు ఇట్లా చిన్న కార్యకర్తలను పిలిపించేదానికంటే మాలాంటి ఎమ్మెల్యే అభ్యర్థులను, సెకండ్ క్యాడర్ను, ఇరువైపులా ఉండే వాళ్ళను పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వండి బాగుంటుంది అని 2 మాటలు చెప్పి వెంటనే తిరిగి మళ్ళా ఆ షోరూమ్ ఓపెనింగ్కి పోయినాం. అంతకు మించి అక్కడ ఏమీ జరగలే. ఈరోజు ఆ పత్రికలలో తాడిపత్రి ఇంకొకటి ఏమేమో వక్రీకరించి రాసినారు. అదంతా పద్ధతిగా లేదు. మీరు ఏమన్నా విన్నారా? అందులో ఎమ్మెల్యే గారు సిఐ రూమ్లో కూడా కూర్చోలే, బయటనే 2 నిమిషాలు మాట్లాడినాడు. నిలబడి మాట్లాడిపోయినాడు. 2 నిమిషాలు. ఎక్కడే కానీ మేము కానీ మా పార్టీ కార్యకర్తలు కానీ లీడర్లను కానీ రాబోయే 4వ తేదీ కానీ అంతకు పైన కానీ చిన్న అవాంఛనీయ సంఘటన కూడా మా తరపున నుంచి ఎక్కడే కానీ చిన్న గొడవ కూడా జరగదు. అవతలోళ్ళు కవ్వింపు చర్యలు చేసినా కూడా మేము ఓర్చుకొని పోయేదానికి సిద్ధంగా ఉండాం. గెలబోయేది మేమే కాబట్టి మేము ఓర్చుకొని ఉంటున్నాం.